ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక త్రిత్వవాది నన్ను ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. బ్రదర్, బైబిల్ ప్రకారంగా దేవుళ్ళు ముగ్గురు కదా, మీరేంటి దేవుడు ఒకడే అని అంటున్నారంటూ దావీదు కీర్తన 110వ కీర్తన 1వ చరణంలోని విషయాన్ని చూపిస్తూ దీనికి మీ సమాధానం కావాలి బ్రదర్ అని ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి మనం సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా అక్కడ రాయబడి ఉన్న చరణ భాగాన్ని మనం చదువుకోవాలి. అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో ఇద్దరు ప్రభువులు కనబడుచున్నారు కదా, మీరేంటి బ్రదర్ దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే అని అంటున్నారని ఆ బ్రదర్ ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి జవాబును మత్తయి సువార్త 22వ అధ్యాయం 43 నుండి 46 వరకు రాయబడిన వాక్యవచనాల్లో యేసు ప్రభువారే స్వయంగా పరిసయ్యులతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభు 110వ కీర్తన 1వ చరణాన్ని ప్రస్తావిస్తూ దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే అని చెప్పుటకు ప్రధాన కారణాలు ఏమై ఉన్నాయంటే, అభిషేక్తుని గురించి ఆనాటి యోధా మతబోధకుల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండేవి. అవి ఏమై ఉన్నాయంటే, అభిషేక్తునిగా వచ్చేవాడు మానవ మాతృడేనని, అతడు వచ్చి దావీదు సింహాసనం ఎక్కి శక్తివంతంగా గొప్ప మహిమతో ఇజ్రాయేలుపై రాజ్యం చేస్తాడనే అభిప్రాయాలు ఆనాటి ప్రజల్లోనూ ఆనాటి నాయకుల్లోనూ ప్రచారంలో ఉండేవి. అయితే ఇటువంటి అభిప్రాయాలు సరికాదని యేసు ప్రభువారు తెలియజేస్తూ, అభిషక్తుడంటే దావీదు సంతానంలోండి వచ్చే మానవ మాతృడు కాడు, ఆయన దావీదు కూడా ప్రభువేనని యేసు ప్రభువారు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ఇద్దరు ప్రభువులు కాదు, ప్రభువు ఒక్కడే అని యేసు ప్రభువారే స్వయంగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.